అంటే మీకు ఈ కొంచెం ప్రోగ్రెసివ్ థాట్స్ రావడానికి మీ స్కూల్ డేస్ లో మావోయిస్ట్ అధిపతి గణపతి క్లాస్మేట్ నా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే ప్రధానమైన అంటే నేను మా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను. దాంతో ఏదైతుందో ఈ అప్పర్ క్యాస్ట్ ఈ ఫ్యూడల్ ఎలిమెంట్స్ కు వ్యతిరేకంగా నేను కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ నాకు స్వతహాగా రావడం జరిగింది. నేను నా ప్రొఫెషన్ న్యాయవాద వృత్తిలో కూడా ఏదైతుందో ఆల్మోస్ట్ ఐ యూస్ టు డూ ఫ్రీ ఆఫ్ కేసెస్ 90% ఉచితంగా చేసేవాడిని. నేను ఎవరిని కూడా నా జీవితంలో ఫీజు ఎవరిని ఇచ్చింది ఎన్నో డైరీ రాయలేదు. అందరూ డైరీ మెయింటైన్ చేస్తారు అడ్వకేట్స్. అంటే ఎంత ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది, ఎంత ఇవ్వడం జరిగింది, ఇంకెంత రావాల్సి ఉందనేది ఇవన్నీ రాసుకోవడం మీద తెలియదేమని చెప్తాను. హైకోర్టు అడ్వకేట్స్ కాడికి ఏదైతుందో కింది స్థాయి వరకు అడ్వకేట్స్ డైరీ మెయింటైన్ చేస్తారు. నేను ఎన్నడూ కూడా వాడిని ఎంత ఇస్తా అంత జేబులో పెట్టుకోవడమే. అట్లా గడిచిపోయింది. నేను 74లో ప్రొఫెషన్కి వచ్చాను న్యాయవాద వృత్తికి. టిల్ 82 ఎమ్మెల్యే గెలిచేంతో ప్రాక్టీస్ చేస్తాను. ఈవెన్ సమితి ప్రెసిడెంట్ గెలిచిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేశాను. 83, 85 తదుపరి ఎప్పుడైతే నేను 85లో ఐ వాజ్ గివెన్ టికెట్. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన వాళ్ళ దాంట్లో నాకు ఒక్కడికి ఏఐసీసీ టికెట్ ఇచ్చింది. కర్నూలుకి వెళ్ళి ఏదైతే రాంభూపాల్ చౌదరి గారికి మీకు గుర్తుంటుంది. యాక్చువల్గా విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడ ముస్లిం టికెట్ ఇచ్చింది. ఇస్తే ఆయన గెలవడం కష్టము అని చెప్పని ఆయన లెవెల్లో ఆ టికెట్ మార్చి రాంభూపాల్ చౌదరి గారికి ఇచ్చారు. ఈ వన్ రాంభూపాల్ చౌదరి గారు నేను ఓడిపోయాను. నేను 85లో సారీ 85లో నేను ఓడిపోయా. నేను 85 అప్పుడు ఆయన ఊపు అందుకుంది తెలంగాణలో కూడా. నేను 85 ఓడిపోయా. 85, 86లో బాగా కష్టాలలో ఉంటుంది నేను వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ పోయి మళ్ళీ అఫీషియల్ కోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. మళ్ళీ మంత్రిగా దిగిపోయిన తదుపరి మాజీ మంత్రిగా అఫీషియల్ కోర్టు అంటే మీకు తెలుసుగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కింది స్థాయి చిన్న కోర్టులో మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేశాను 3 సంవత్సరాలు. దాంతో మళ్ళీ నా పొలిటికల్ కెరీర్ రీబిల్డ్ చేసుకున్నా. దాంతో మళ్ళీ నా పొలిటికల్ రీబిల్డ్ చేసుకున్నాను. ప్రజలతో సన్నిహితం సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ, ప్రజల్లో కోల్పోయినటువంటి ఒక ప్రభావాన్ని తిరిగి పొందడమే కానీ అదంతా రీబిల్డ్ చేసుకున్నాను. 89లో అగైన్ ఐ వన్ విత్ 32,000. 89లో అగైన్ ఐ వన్ విత్ 32,000. అదే అప్పుడు ఒకసారి తర్వాత ఒకసారి ఓడిపోయారు. మళ్ళీ నేను 3 సార్లు ఓడిపోయాను. 85 ఒకసారి ఓడిపోయినా. 94 ఏదైతే ఉందో అప్పుడు తెలుగుదేశం ప్రభావం బాగుండి 26 సీట్లు మాత్రమే గెలిచింది కాంగ్రెస్. 94 ఐ లాస్ట్. నాకు ఫార్చునేట్లీ 96లో ఉప ఎన్నిక వచ్చింది. 94లో నాపై గెలిచిన రమణ గారు ఏదైతే ఉన్నదో ఆయన పార్లమెంట్ పోవడంతో 96 నాకు ఉప ఎన్నిక వచ్చింది. 96లో అప్పుడు మొత్తం 11 స్థానాలకు ఉప ఎన్నిక అయితే 9 టీడీపీ గెలిచింది. ఓన్లీ నేను, సుజాత నగర్ వెంకటరెడ్డి గారు, మన ఖమ్మం జిల్లా రజబలి గారు చనిపోతే అది మనకు ఉప ఎన్నిక వచ్చింది. రజబలిది అక్కడ వారు 3,000తో గెలిచిండ్రు. నేను 54,000తో గెలిచింది. 54,000తో. నేను 94 ఓటమి తదుపరి జరిగినటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐ వన్ ఆల్ ది మండల ప్రజా పరిషత్స్, ఎంపీపీ, జడ్పీటీసీస్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ. అంటే ప్రజలు ఏదైతుందో అరే జీవన్ రెడ్డి ఓడిపోయాడా అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక రిపెంట్ అయ్యారు. I don't say repent. బట్ అంటే 94లో వాస్తవంగా అప్పుడు ఏంటంటే రామారావు గారి యొక్క ప్రోగ్రామ్స్ 2 రూపీ కేజీ రైస్, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఈ బాగా 50 రూపాయలకే విద్యుత్ హార్స్ పవర్, ఈ 3 ప్రధానంగా స్లోగన్స్ క్లిక్ అయినాయి. దట్ మేడ్ మీ టు లూజ్ ది ఎలక్షన్. అట్లాగే మళ్ళీ 89, 95 వరకు ముఖ్యమంత్రిని మార్చుడు కదా. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. రామారావు గారిని మళ్ళీ తిరిగి అధికారం తీసుకురావటం జరిగిపోయినాయి. మళ్ళీ నాకు 96 కలిసి వచ్చిన నేను ఒక విధంగా నాకు అదృష్టంగా భావించాలి. 96 గెలవడంతో 96 I1, 99 I1, 2004 ఆల్సో I1. కంటిన్యూస్ 3 సార్లు గెలిచా. రమణ గారు ఏదైతే ఉందో he lost the elections. మళ్ళీ దట్ మేడ్ హిమ్ టు విన్ ఇన్ 2009. 2009లో నేను ఓడిపోయినా. మళ్ళీ నాకు 2014 నాకు అవకాశం వచ్చింది. ఇంత అంటే లాంగ్ స్టాండింగ్గా ఉండి ఓల్డ్ పెంచుకున్నారు కదా. చంద్రబాబు ఎప్పుడు టీడీపీలోకి రమ్మని చెప్పి అడగలా? ఒక్కసారి ఆ సందర్భం వచ్చింది. ఇదే 96 ఉప ఎన్నిక సందర్భంగా అప్పుడు రామకిషన్ రావు గారు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి మంత్రిగా ఉండేది. వచ్చే ఫారెస్ట్ మినిస్టర్ అనుకుంటా. రమణ గారు రిజైన్ చేయడంతో తదుపరి అనుకుంటా ఒకసారి అంటే సంభవ్ వస్తే 98 అనుకుంటా సార్. అప్పుడు ఇట్లే పార్లమెంట్ ఎన్నికలు వస్తే నేను కూడా పార్లమెంట్ ప్రయత్నం చేశాను.
సారీ రమణ గారు గెలవకంటే ముందు ఏదైతే పార్లమెంట్ ఎన్నిక అదే నేను వచ్చిందో చెప్తున్నా, అది ఆ పార్లమెంట్ ఎన్నికల్లో రమణ గారు ఏదైతుందో పార్లమెంట్ ఎన్నిక వచ్చింది, దెన్ ఈ వాజ్ మినిస్టర్ ఐ బిల్. రమణ గారు మంత్రిగా అనుకుంటా, నేను ఇక్కడ అనుకుంటా, లేకుంటే ఎమ్మెల్యే గుండిరో. అవును. మొత్తానికి అప్పుడు ఏదైతుందో నేను పార్లమెంట్ ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీని. చొక్కారావు గారు, నేను, జగపతిరావు గారు మేమంతా పార్లమెంట్ ప్రయత్నం చేస్తాను. నేను చొక్కారావు వాజ్ గివెన్ టికెట్. నేను టికెట్ ప్రయత్నం చేసి టికెట్ పొందలేకపోయాను కాబట్టి అసంతృప్తిగా ఉంటా అని చెప్పని నన్ను టీడీపీలోకి లాక్కొని, ఎప్పుడైతే రమణ గారు పార్లమెంట్ క్యాండిడేట్ అవుతుంటే రమణ గారు పార్లమెంట్ గెలిస్తే ఖాళీ కాబోయేటువంటి ఒక సీట్ మీకు అవకాశం కల్పిస్తా అని చెప్పినటువంటి ఒక అభిప్రాయంతో చంద్రబాబు గారు ఉండేది. అండ్ దట్ వాజ్ ఆ రామకిషన్ రావు నాతో మాట్లాడి బాబు గారు మీతో మాట్లాడుతూ అంటున్నట్టు నేను ఒక ఖచ్చితమైనటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని వదిలే అటువంటి ఒక ఆలోచన నాకు లేదు. నేను అటువంటిప్పుడు ఏదైతుందో బాబు గారితో ఎందుకు మాట్లాడాలి? అవును, అంతేలే. నాకేమన్నా పొలిటికల్ బార్గెనింగ్ లోపల గిట్టుబాటు అవుతే నేను మారుతా అని చెప్పి అనుకుంటే వారితో నేను మాట్లాడాలి. నాకు ఆలోచన లేనప్పుడు వారితో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ నేను వారితో మాట్లాడడం, నేదో మాట్లాడడం నాకు ఎందుకు లేని పంచాయతీ అని చెప్పి నేను చెప్పాను. సారీ అన్న, నాకు సరే నాకు అవకాశం రాలేదు, బట్ ఐ విల్ స్టిక్ ఆన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అట్లే కొనసాగా రమణ గారు పార్లమెంట్ కంటెస్ట్ క్యాండిడేట్ అయినారు. రమణ వన్ ది ఎలక్షన్, చొక్కారావు గారు లాస్ట్. అప్పుడు కూడా జగిత్యాల్లో 1800 మెజార్టీ వచ్చింది రమణ గారికి, 2000 మెజార్టీ. వెరీ నేరో, వారు సిట్టింగ్ క్యాండిడేట్ అంటే లెజిస్లేటర్ అయి ఉండి కూడా. తదుపరి బై ఎలక్షన్ వచ్చింది, ఐ వాజ్ గివెన్ టికెట్. నాకు మళ్ళీ 54,000తో గెలిచి వచ్చాను. It was 54,000 record. అవును, అదే ఆల్ టైమ్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ ఫర్ an opposition candidate. For an opposition candidate. అవును, అదే ఈ మధ్య కాలంలో 70,000 80,000 లక్ష దాకా వెళ్ళిపోతుంది అది. ఫర్ an opposition candidate 54,000 is a big margin. కరెక్ట్ అది. సో మీరు ఈ జర్నీలో కేసీఆర్తో కూడా మీకు ఫ్రెండ్షిప్ ఉండింది కదా? మొదటికి కూడా ఎంతో మంచి మిత్రత్వం ఉంది. అది ఎట్లా అంటే నేను 83 ఎన్నిక నేను గెలిచి ఆయన ఓడిపోయాడు. 83. అవును, ఆ 1.5 పీరియడ్ ఏదైతుందో ఆల్మోస్ట్ మూడు వెరీ క్లోజ్. కేసీఆర్ గారు, నేను, అప్పుడు ఆయన ఏదైతుందో మదన్ మోహన్ గెలిచినప్పుడు మదన్ మోహన్ మీద ఎలక్షన్ పిటిషన్ వేయడమే కానీ, అంటే ఆయనకు కరీంనగర్తో బంధుత్వం ఉండటము, కరీంనగర్తో సంబంధాలు ఉండటము, ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ కావటము, ఆ మధ్య బాగా కలిసి ప్రయాణం చేసినాం. తదుపరి కూడా దాని ఫ్రెండ్షిప్ కంటిన్యూ. తదుపరి కూడా ఇప్పటి కూడా మాకు వ్యక్తిగతంగా ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. పొలిటికల్లీ ఇవి డిఫరెంట్ అంతే తప్ప ఏదైతుందో. అంటే అలాగే వారు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నన్ను టీఆర్ఎస్లోకి రావాలని చెప్పని బాగా ప్రయత్నం చేశాడు. నేను చెప్పాను, సారీ నేను ఒకసారి పార్టీ మారి నేను అంటే దాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అటువంటి ఐడియా లేదు. అయిపోయింది ఒకసారి, మళ్ళీ చేయకూడదు, మళ్ళీ నాకు అటువంటి ఆలోచన లేదు. మీరు తెలంగాణ కూడా మీ ఉద్యమం మీరు కొనసాగించండి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. మా ప్రెషర్ మేము పెడతాం. ఇక్కడ మేము కూడా తెలంగాణ కొరకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేసిన విధంగా చెప్పడం జరిగింది. సో గణపతి మీకేం పరిచయాలు లేవు పెద్దగా? ఇప్పుడు క్లాస్మేట్ ప్రొఫెషనల్ గా ఒకసారి ఆయనకు అపియర్ అయినా నేను ప్రొఫెషనల్ గా. ఓకే, అంతే తప్ప ఏదైతుందో వ్యక్తిగత అంటే యాక్చువల్లీ ఆయన బీర్పూర్ అని చెప్పని, ఇప్పుడు బీర్పూర్ మండలం, దట్ వాజ్ సారంగపూర్ మండలం, ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యున్సీ, అప్పుడు బుగ్గారం కాన్స్టిట్యున్సీ. అంటే ఆ పీరియడ్ లోపల ఏదైతే నేను కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉండటం, కేసులు వాళ్ళ నేను డిఫెండ్ చేయడం, దాంతో నా సందర్భంగా ఆయన కేసులు కూడా కొంత అపీర్ కావడం జరిగింది. ఈ ముల్లోజు వెంకటేశ్వరరావు గారిది కానీ ఆయనది కానీ మల్లోజు వెంకట వీళ్ళు చాలా మంది కేసులు అపీర్ అయినా, చాలా మంది కేసులు చేశారు. ఓన్లీ ప్రొఫెషనల్ అంతే. అంటే ఐడియాలజికల్ ఏదైతున్నదో మీరు కూడా కొంచెం మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది. ఓకే, సో మొత్తానికి కేసీఆర్ వల్ల చంద్రబాబు వల్ల చిక్కుకుండా కాంగ్రెస్లోనే స్టిక్ అయ్యి ఉంది. అంటే నా మధ్యకాలం లోపల రాజశేఖర రెడ్డి గారి డిమైస్ అంటే వారి మరణానంతరం ఏదైతుందో కొంత నాకు జగన్ పట్ల కూడా ఏదైతుందో సానుభూతిని వ్యక్తం చేయాలి. మీకు కూడా తెలుసు, నేను చూస్తూ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటట్టు ఒక గౌరవంతో ఉండే సాన్నిహిత్యంతో ఏదైతుందో వాస్తవంగా జగన్ కూడా సీఎం చేయాలనే వాళ్ళు అంటే కోరుకున్న వాళ్ళు సరిగా తెలంగాణ ఎప్పుడైతే దాన్ని విభేదించిండో బాటలు కలవలేకపోయా. ఆయన ఎప్పుడైతే తెలంగాణ విభేదించిండో కలుసుకునే అవకాశం లేకుండా పోయి.
ఓకే. దట్ ఐ మేడ్ హిమ్ వెరీ క్లియర్. ఈవెన్ జగన్ కూడా నేను చాలా క్లియర్ చెప్పాను నేను, అన్లెస్ మీరు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప మనం కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు అని చెప్పాను. అది కుదరలేదు. కుదరలేదు. అయిపోయింది అది.